మనకు ఎలాస్టిక్ ఎక్కే ఉంటే చాలు, గ్యాప్ అనేది ఎక్కువగా అవసరం లేదు. ఇలా ఎక్కిచ్చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ దారాన్ని అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖాళీగా కనిపిస్తూ ఉంది కదండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. మిషన్ కుట్టే వాళ్ళకైనా, మిషన్ కుట్టని వారికైనా, ఇంట్లో మిషన్ ఉన్నా లేకున్నా అందరికీ ఉపయోగపడే వీడియో ఇదైతేనక ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇంకా నేను మిషన్ కుట్టే వాళ్ళ ఇంట్లో వేస్ట్ క్లాత్ అనేది చాలానే ఉంటాయండి. నేనైతే ఇంకా మరి ఇంత క్లాత్ మిగిలిన కూడా దాచిపెడతా ఉంటాను. ఈ చిన్న ముక్కైనా ఎందుకు దాచిపెడతాను అంటేనక ఎవరైనా క్రాస్ పట్లకు పనికి రావచ్చు, లేదా పైపింగ్‌కు పనికి రావచ్చు. మేబీ ఏదో ఒక దానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో చిన్న చిన్న పీసులు కూడా అనేది దాచిపెడుతూ ఉంటాను. అలా దాచిపెట్టినటివి ఏం చేస్తాను, ఎవరికైనా క్రాస్ పట్లకేస్తాను, లేదా మిగిలినటివి అలాగే పెట్టేస్తూ ఉంటాను. ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా అని. అన్నట్టుగా ఈ క్లాత్‌లల్లా అనేది అయితే ఇంకా ఉన్నాయి. ఇవే కదండీ, ఇంకా చాలానే ఉన్నాయి. నేను దాంట్లో నుంచి కొన్ని క్లాత్‌లనేది తీసేసుకున్నాను. తీసుకొని మంచిగా హెయిర్ బెండ్స్ కుడదామని ఫిక్స్ అయ్యానండి. ఈరోజు కొంచెం టైం అనేది దొరికేసింది. హెయిర్ బెండ్స్ అయితే గనుక ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే గనుక స్కూల్ పోతున్నారు కదా, మంచిగా జడలు 2 జడలు వేసుకొని పెట్టుకొని పోతారు. ఇంట్లో మనం కూడా పెట్టుకోవచ్చు. బయటికి కొనాలంటే ఎంత డబ్బులవుతాయండి. ఎంత లేదన్నా రూ. 20, రూ. 15, కనీసం రూ. 10 అన్నా గాని ఉంటుంది. అదే మనం ఇంట్లో కుట్టుకున్నాం అనుకోండి, మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు. మనం కుట్టుకొని పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంది అనే ఫీలింగ్ కూడా మనకు వస్తూ ఉంటుంది. అందుకోసం ఈరోజు హెయిర్ బెండ్స్ అనేది కుట్టేదనేది చూపిస్తాను. కొన్ని రకాలనేది చూపిస్తానండి. ఒక 3, 4 కావచ్చు, 5, 6 కావచ్చు. ఇంకా క్లాత్‌ను పట్టించి అనేది కుట్టేస్తూ ఉన్నాము. కుట్టేద్దామండి. ఇంకా చూడండి, ఇదైతే ఇంకా డిజైను నేను వేసానండి. ఈ డిజైన్ ఊరికే చూపిస్తున్నాను. నేను వేసాను కదా, మీకు చూపించాలనిపించి అనేది చూపిస్తూ ఉన్నానండి. ఈ డిజైన్ అయితే గనుక నేను పెయింటింగ్‌తో వేసానండి. పెయింటింగ్ అంటే మొన్న ఒకసారి చీరలకు పెయింటింగ్ ఏసేదనేది వీడియోలలో చూసానండి. చూసిన తర్వాత బానే ఉందే అనేసి అనిపించేసింది. మనకు బానే ఉంది అనిపిస్తుందనుకోండి, కొనను. ఆ విషయం మీకు గూడా తెలుసు గదా! అస్సలనేది కొనను. సరే, మనం ట్రై చేద్దాం గదా అనేసి ఇంట్లో ఉన్న పెయింటింగ్‌తో అనేది ఇలా వేసానండి. ఈ పెయింటింగ్ అనేది చీరలకు వేసే పెయింటింగే అండి. దాన్ననేది మనకు ముగ్గులొస్తాయి గదా! ముగ్గులొస్తాయి కాబట్టి డిజైన్ గీసుకోవచ్చు అన్నట్టుగా చేత్తో అనేది పెన్సిల్ తీసుకొని డిజైన్ అంతా గీసేసి ఇలా అనేది పెయింటింగ్ వేశాను. ఈ పెయింటింగ్ ఎలా ఉంది? కామెంట్ అయితే చేయండి. అలాగనే ఇది బావుంది అక్క, ట్రై చెయ్యి ఇంకా అన్నారనుకోండి, ఇంకా ట్రై చేసి మనం ఆల్రెడీ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ కుడతాం కదండీ, దాని మీదకనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే హెయిర్ బెండ్స్ అనేది కుట్టేద్దాం. ఎక్కువసేపు మాట్లాడారనుకోండి, ఇలాగే దగ్గు వస్తా ఉంది ఈ మధ్య అనేది. అంటే గుక్క తిప్పుకోకుండా మాట్లాడితే ఇంకా. నాకు ఈ డిజైన్ అనేది బాగా అనిపించేసి మీతో షేర్ చేసుకోవాలనిపించేసింది. అందుకోసమే మీకు చూపిస్తూ ఉన్నానండి. దీనికి మనము అంటే బయటి వాళ్ళకి మనం వేసి డబ్బులు సంపాదించవసరం లేదు. మన ఇంట్లో పిల్లలకి డ్రెస్ మీద, లేకుంటే మనకు చీరల మీద అనేది వేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు ఇది వదిలేసి హెయిర్ బెండ్స్ అనేది కుట్టుకోవడానికి ఈ ఎలాస్టిక్ అయితే తీసుకున్నా అండి. మాస్క్‌లకు అనేది కుట్టుకుంటాం కదా, ఆ ఎలాస్టిక్ అనేది తీసేసుకున్నాను. ఈ ఎలాస్టిక్ వచ్చేసి మనకు చూడండి, మనకొచ్చేసి 6 ఇంచులు ఉంది. 5 ఇంచులైనా కూడా సరిపోతుంది. నేను ముడి వేసుకోవడానికి ఉండేటట్టు 6 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇది ఎలాస్టిక్ అండి. ఇలా ఎలాస్టిక్ అనేది పక్కన పెట్టేసుకుందాము. అలాగనే దీనికి 4, 5 రకాల హెయిర్ బెండ్స్ అనేది చెప్పాను కదండి. దానికోసం అయితే కనుక ఇది ఒక రకం అండి. ఇది ఒక రకము. ఇంకా ఇవి అనేది ఒక రకం అండి. నేనిప్పుడు దీన్ని అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి క్లాత్ ఎంత తీసుకున్నానంటే మీటర్ అండి. మనకు మీటర్ అనేది తీసేసుకున్నాం. పొడవు అనేది మీటర్ పొడవు అనేది ఉంది. ఇంకా ఎడల్పు వచ్చేసి నెట్ క్లాత్ అండి. ఇది ఎడల్పు వచ్చేసి 3 ఇంచుల ఎడల్పు ఉంది. దీన్ని మనము ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సగంగా, అంటే ఇటు సైడ్‌కు దీనికి గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలాగా ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే ఒక హాఫ్ ఇంచి వదిలిపెట్టేసి కుట్టు వేసేయాలండి. అంటే మనకు ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అనేది చూసుకోవాలి. కరెక్ట్‌గా మొత్తం అలాగే పెట్టుకుంటా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేద్దాము.
ఇది మనకు నెట్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుందండి. దారం పోయింది, దారం ఎక్కించేద్దాం. దారం అనేది ఎక్కించేసానండి. ఇంకా దారం ఎక్కించిన తర్వాత మనం ఇందాక ఎలా కుట్టుకుంటున్నామో అలాగనే అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. మనము ఈ హెయిర్ బ్యాండ్ అనేది క్లాత్ అనేది ఎక్కువగా అంటే పొడవు ఎక్కువ తీసుకోవాలండి. ఎడల్పు మనకు తక్కువ అంటే పర్లేదు. పొడవు అనేది ఎక్కువగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇది పీసులు లేయదు కాబట్టి మనకు మడిచి కుట్టడం కానీ ఏం చేయట్లేదు. మీరు వేరే కలర్ అనేది దీనికి గ్రీన్ కలర్, ఇది లైట్ కదా పిస్తా కలర్ ఉంది. గ్రీన్ కలరు మనము ఓవర్లాక్ వేస్తారు కదండి, అది వేసుకోవచ్చు దీనికి చివరన అనేది, లేదా జిగ్జాగ్ అని చేయించుకోవచ్చు అండి. అంటే జిగ్జాగ్ కన్నా ఓవర్లాక్ బెటర్ అని నా ఉద్దేశం అండి. అది మనకు లాగినట్టు అనేది రాదు కదా. ఇప్పుడు జిగ్జాగ్ అనుకోండి కొంచెం లావుగా పడుతుందండి, అంటే మడిచి వస్తుంది కాబట్టి. దీనికి అనేది మనము ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుందామండి. ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి పినీస్ అనేది తీసేసుకోండి. పినీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మనకు ఎలాస్టిక్ ఎక్కమోయి ఉంటే చాలు, గ్యాప్ అనేది ఎక్కువగా అవసరం లేదు. ఇలా ఎక్కిచ్చేసేసుకోవాలి. అంటే హెయిర్ బ్యాండ్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఇష్టపడతారండి. ఇప్పుడు ఇది మనకు నచ్చలేదనుకోండి, వేరే వాళ్ళకు ఇవే బాగా నచ్చింటుంది. అలా అనేది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మనం అన్ని రకాలుగా అనేది కుట్టుకోవచ్చు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు. అందుకే ఈ వీడియోలో నేను ఒక 4-5 అట్లా చూపిద్దాం అనుకున్నాను. ఇలా మొత్తం ఎక్కించుకున్నాము. చూడండి, మొత్తం ఎక్కించుకున్న తర్వాత ఇలా లాగేసి ఇక్కడ అనేది మనము ముడి వేసేసుకున్నాము. ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని దీన్ని కూడా ఈ ముడి కనరాకుండా లాగేసేయండి. చూడండి, ఇలా అనేది మనకు వస్తుంది. అంటే ఇటు సైడ్ అండి, ఒకటి తక్కువగా ఉంది, ఒకటి ఎక్కువగా ఉంది. చూడండి, ఇది అనేది మీరు ఓవర్లాక్ వేసుకున్నారనుకోండి, ఈ రెండు ఉండేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనేది మీకు చూడండి ఏమనేది కనిపించట్లేదు, అంటే నేను ఓవర్లాక్ వేయలేదు కాబట్టి కనిపించట్లేదు. దీన్ని ఇలా జడకనేది పెట్టుకోవచ్చు. చూడండి, ఫ్లవర్ టైప్లో అనేది మనకు వస్తుంది. మనకు 2 జడలకు కావాలంటే 2 అనేది చేసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా అనేది చేసేసానండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి, అంటే ఈ క్లాత్ అనేది పెద్దగా ఉంది చూడండి. దీనికన్నా కూడా ఇలా అనేది చేసేసుకోవచ్చు. ఇది ఒక రకం అండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకొని ఇంకొక రకం అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ వచ్చేసి జిమ్మిచి క్లాత్ అంటారు కదండి, ఆ క్లాత్. ఇది వచ్చేసి జిమ్మిచి. దాంతో ఈ జిమ్మిచి క్లాత్ వచ్చేసి 5 ఇంచుల ఎడల్పు తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 30 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నాను. పొడవు 30 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనము ఇక్కడ చూడండి, ఇది మనం ఎంత స్ట్రైట్గా కట్ చేసినా కానీ చొట్టలు వస్తూనే ఉంటుందండి. ఈ వల్లకు ఒక మడుపు ఇలా మడిచినట్టు పెట్టేసి ఇలా తిప్పేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంకా స్ట్రైట్ కుట్టండి, మనకు ఎక్కడే కానీ లేదు, స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవడమే. ఇది జిమ్మిచి క్లాత్ అయ్యి అస్సలు మడవడానికే రావట్లేదండి, కానీ కొంచెం మడుచుకొని అనేది మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా స్ట్రైట్ కుట్టేనండి మనకి ఎక్కడే కానీ.
నేను ఇక్కడ కుట్టు స్ట్రైట్ గా వేస్తున్నాను కదండి, అక్కడ మీరు సూదికి దారం ఎక్కించుకొని కుట్టుకోవచ్చండి. సూదికి దారం ఎక్కించుకొని సేమ్ ఇలాగనే అనేది కుట్టుకోవచ్చు. దీన్ని అనేది ఒక ఫినిష్ సహాయంతో తిప్పి వేసేసుకున్నాము. ఇది వచ్చేసి అందరికీ తెలిసిన విషయమేనండి, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉంటుంది. వీడియోస్లలో కూడా అనేది చూసింటారు. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది ఎక్కించేసుకున్నామండి. మనము పిల్లలకు డ్రెస్సులు కుడతాం కదండి, ఆ డ్రెస్సుల మీదకి మ్యాచింగ్గా సేమ్ క్లాత్తో కూడా అనేది ఇలా మనము చేసేసుకోవచ్చండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత దీన్ని అనేది ముడి వేసేసుకున్నాము. దీని లోపలికి అనేది ఇలా పెట్టాలి. అంటే మనం మడిచాం కదండి, దానికి లోపలికి ఇలా పెట్టేసి పైన నుంచి సూత్తో అనేది ఇలా కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, ఇది ఒక మనకు హెయిర్ బ్యాండ్. దీనికి కుట్టు వేసుకునేది నేను లాస్ట్లో అనేది చూపిస్తానండి. ఇది ఒకటి, దీనికి జొత్తగా ఇంకొకటి కూడా చేశానండి. అంటే 2 జడలకు వచ్చేటట్టుగా ఎంత బాగా వచ్చేసాయో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అనేది చేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి, నేను ఇది కటింగ్ అయితే ఇంకా చేయలేదండి. ఇది వచ్చేసి నేను అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు ఇలాగే అనేది వచ్చేసింది. ఇంకా దీన్ని ఏం కటింగ్ అయితే చేయలేదు. మనకి ఇలా వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా ఉన్నట్టు పీసులు అనేటివి కట్ చేసుకున్నామండి. ఇలా వచ్చేసింది కదండి, దీన్ని మనము సెంటర్లో పట్టుకొని ఇలా అన్నామంటే రుబ్బెన్ టైప్లో మనకు వస్తుంది. అందుకోసమే దీన్ని కట్ చేయలేదు, ఇలాగే పెట్టేశాను. ఇంకా చూడండి, ఇలాగైతే వస్తుంది. దీనికి సేమ్ క్లాత్ అనేది తీసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, 3 తీసేసుకున్నాను. అంటే సైజులు అనేది తగ్గించి అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఏడేల్పు వచ్చేసి 7.5 ఉంది. పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉందండి. ఇంకా ఇది వచ్చేసి 10 ఇంచుల పొడవు, ఏడేల్పు వచ్చేసి 4 ఇంచులు అయితే ఉందండి. ఇది 10 ఇంచుల పొడవు, ఏడేల్పు వచ్చేసి 3 ఇంచులు అయితే ఉందండి. దీన్ని మనము ఇలా అనేది మర్చుకున్నాము. ఇలా మర్చుకొని ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకుంటాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ సేమ్ ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ వదిలేసాం కదండి, దీన్ని అనేది మనము కొంచెం పీసులు ఏమన్నా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా తిప్పేసుకున్నామండి. మనకు సేమ్ కలర్ దారం అనేది ఏం వాడవసరం లేదండి. ఇలా అనేది వస్తుంది. ఇలాగనే ఈ రెండింటిని కూడా కుట్టుకున్నామండి మనము.
ఇలా 3 అనేది కుట్టుకోవాలి. దీనిలో అనేది ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెంటర్‌లో ఇలా వచ్చేటట్టు అనేది సూత్‌తో కుట్టుకోండి. ఇంకొకసారి అనేది చూపిస్తున్నా చూడండి. సూదికనేది ఒక పొర దారం అనేది ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తిప్పారంటే మనకి ఇలా రుబ్బెన్ టైప్‌లో అనేది వస్తుంది. దాన్ని అనేది ఒకసారి ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలా అనేది వస్తుంది. ఇలాగనే ఇంకొకటి. దీన్ని కూడా సేమ్ ఇలాగనే ఇలా 3 అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పెట్టి అనేది మనము కుట్టుకుందాము. నేనైతే ఇక్కడ 3 వేసాను గదండీ! మీరు 2 అయినా గాని వేసుకున్నా గాని బావుంటుంది. నేను బాగా కనిపించాలి ఎక్కువగా అన్నట్టుగా ఇలా 3 వేసేసాను. ఇప్పుడు చూడండి ఇలా లాగిన తర్వాత ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసేసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని దారంతో ఇలా చుట్టుకొని ఎక్కడే గాని మడతలు పడకుండా చూసుకోండి. జారిపోకుండా కుట్టనేది ఇలా వేసేసుకోండి. చూడండి మనకెంత బాగా కనిపిస్తా ఉందో. దీనికి మనము ఇలా అనేది పెట్టేసుకుందామండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం కొన్నా గాని ఇంత బాగా వస్తుందా చెప్పండి. లేదు మనకిది ఇష్టం లేదు కిందికంటే ఇంతే. ఇక్కడే ఇలాగే పెట్టేసుకొని దీనికి మన దగ్గర పిన్నులేమన్నా పాతవి ఉంటాయి చూడండి. అవి అనేది గమ్ముతో అనేది ఇలా అతికిచ్చేసుకున్నామనుకోండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. గమ్ముతో అతికిచ్చేసుకొని లేదా మనకు ఇది పెట్టుకుంటే కూడా బావుంటుందంటే ఇది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అనేది ఇదొచ్చేసి పీసులు పోతుందండి. పీసులు పోతుంది కాబట్టి మనము కొవ్వొత్తితో కొంచెం ఇలా కాల్చుకుందాము. ఇది కాల్చుకునే ముందు కొంచెం జాగ్రత్త అండి. చెయ్యి గాలే అవకాశం ఉంటుంది. ఇలా ఊరికే అలా అంటే చాలు. గ్యాస్ దగ్గరైనా మీరు వంట చేసేటప్పుడైనా అలా అనేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో మనకు. మనం కుట్టినామనుకోండి లావొస్తుంది. కుట్టినట్టు మనకక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా మనం అనుకున్నామంటే సరిపోతుంది. కొంచెం గాలి అందులోనికెళ్ళని పెట్టుకోండి. ఎందుకంటే గాలొచ్చిందనుకోండి ఒకటే దగ్గర ఎక్కువ గాలుతుంది. ఎత్తులు తగ్గులొస్తుందండి. ఇంకొకటేందంటే దీన్ని అంటుకోకుండా అనేది జూసుకోండి. అంటుకున్నదనుకోండి ఇంకా ఆర్పడము మనకు చేత గాదు. ఎందుకంటే దాన్ని ఆర్పనీకి పోయినామంటే చేతులు గ్యారంటీ‌గా కాల్చుకుంటామండి. ఇంతకుముందు ఒకసారి అలాగే సాహసం చేశాను నేను.
ఏదో అంటారు గదండీ! తప్పు వల్లనే మనము సరిదిద్దుకుంటాము. అంటే ఒకసారి ఈ తప్పు పోయిందనుకోండి, ఇంకోసారి దాన్ని కరెక్ట్ జేసుకోగలుగుతాము. అంటే ఎక్కడ తేడా వచ్చిందనేది మనకు అర్థమవుతుంది గాబట్టి. చూడండి మొత్తం కాల్చాను. నీట్‌గా వచ్చేసింది చూడండి. ఎక్కడనే గాని పీసులు రాకుండా. ఇప్పుడు మనము ఇలా పట్టుకొని సగం ఎక్కడుందో చూసుకుందామండి. లేకుంటే ఒక దిక్కు ఎత్తులు తగ్గులనేది వస్తుంది. ఇక్కడికి అండి మనకు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకుందాము. ఒక రబ్బర్ బ్యాండ్‌కనేది అండి సేమ్ ఇప్పుడు నేను ఎలా కడుతున్నానో అలాగనే అనేసి వచ్చేసిందండి. అదొచ్చేసి మనకు రూ. 20 అనేది తీసుకున్నారు. మా పాప అది చూసి, లేదు నాకు కొనియాల్సిందే అనేసి పట్టుకుందండి షాప్‌లో అనేది. లేదు నేను కుడతానన్నా గాని అప్పుడు వినలేదు. అది కాక ఆ టైంలో మా పాప బర్త్‌డే అండి. బర్త్‌డే అనేసి ఇంక నేను సరే గదా! ఇంక బర్త్‌డేకి అనేది ఏమన్నా తీసుకుందామని పోతే అది కనిపించింది. ఇంక తీసుకునే వరకనేది అస్సలు వదలలేదండి మా పాప అయితే. ఇక సరే గదా! ఆమె బర్త్‌డే రోజు ఎందుకులే అన్నట్టుగా నేను కొనుక్కోలే అనేసి రూ. 20 కొనిచ్చాను. మనకది ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత అలాంటివి నేను ఒక 2, 3 జేశానండి. జేసినవి జూసి మా పాప, "అమ్మ నువ్వే జేసినావు గదా!" అంటుందండి. నాకు డబ్బులు పెట్టి కొనాలంటే కొనబుద్ధి గాదండి. ఎందుకంటే మనకు తెలిసిన పనే గదా అది. మనం చేయగలుగుతాము. అన్నప్పుడు మనం డబ్బులు పెట్టి ఎందుకు కొనాలండి? అందుకోసమే నేను కొనడానికనేది ఇంట్రెస్ట్ పెద్దగా అనేది చూపించనండి. ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ దారాన్ననేది కట్ జేసేయండి. కట్ జేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖాళీగా కనిపిస్తూ ఉంది గదండీ! ఇక్కడనేది మనకు ఖాళీగా ఉంది గదా! ఇక్కడ మనము ఏదన్నా పూసనేది కుట్టేసుకుందామండి. గోల్డ్ కలర్ పూస తీసుకున్నా అండి. ఇది అంత పెద్ద సైజు గాదు. అలా అనేసి చిన్న సైజు గాదండి. నార్మల్ సైజులో అనేది గోల్డ్ కలర్‌ది తీసేసుకున్నాను. దీని మీదకి వైట్ అయినా బావుంటుందండి. నా దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ కలర్ అనేది తీసేసుకున్నాను. చూడండి. ఇలా ముడి అనేది వేసేసుకోవడమే. మనకు రెడీ అయిపోయింది. దీనికనేది నేను మనకు దగ్గర ఇలాంటివే గాదండి. ఇలాంటి పాతవే గాదు. క్లిప్స్ అనేది ఉంటాయి గదా! ఈ క్లిప్స్ అయినా గాని మనం బెట్టుకోవచ్చు. ఇప్పుడు జూడండి ఇక్కడ ఈ దారం ఉంది గదా! మనం దారం ఆల్రెడీ పూస గుట్టడానికి పెట్టాం గదా! ఆ దారాన్ననేది వేసేసుకొని దీనికి వడగూడదండి. దీనికి వడకుండా ఇలాగ దీనికి మాత్రమే పడేటట్టనేది కుట్టు వేసేసుకోండి. ఈ పట్టీలయితే గనక అందరి దగ్గర ఉంటాయండి. అందుకోసమే నేను దీన్ని అనేది చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఇది అనేది కూడా జారిపోదు మనకు. ఇప్పుడు మనకు ఇలా పెట్టుకున్నామంటే గనక ఉండిపోతుంది. చూడండి. ఇలాగా. చాలా బావుంది గదండీ! హెయిర్ అలా వదిలిపెట్టేసుకొని పెట్టుకున్నామంటే చాలా బావుంటుందండి. ఇదైతే గనక ఇంకొకటండి. ఇవి కొంచెం కష్టమండి.
కష్టం అనేది ఏం కాదు కానీ టైం పడుతుంది, కొంచెం టైం అనేది పడుతుంది. టైం తీసుకొని చేసామంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకొకటి అనేది చేద్దామండి. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కలర్ అయితే కనుక ఎంత తీసుకున్నానంటే 11 ఇంచుల పొడవు అండి. 12 ఇంచుల ఎడల్పు, 12 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నాను. దీన్ని మనకు ఇందాక కింద ఇది పెట్టాం కదండి, ఇది పెట్టేలాగా రావడానికి ఇక్కడ చూడండి ఇలా బాక్స్ టైప్ లో కట్ చేసేసుకొని దాన్ని అనేది ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నామంటే ఇప్పుడు చూడండి ఇందాక మనం తీసాం కదా, ఇలా అనేది వస్తుంది. ఇంతేనండి ఇది. దీన్ని కట్ చేసుకోవడం అయితే ఇలాగా. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు 9 ఇంచులు అనుకోండి, అంటే 8.5 పొడవు ఉంది. ఎడల్పు వచ్చేసి 5 ఇంచులు ఉందండి. ఇది వచ్చేసి 5 ఇంచులు పొడవు, 3 ఇంచులు ఎడల్పుతో ఉంది. దీన్ని మనం ఇందాక ఎలా కుట్టుకున్నామో అలా కుట్టుకొని తిప్పి వేసేసుకోవాలి. 2 దానిలోనూ అంతేనండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇందాక మాదిరి ఇలా అనేది కుచ్చిపెట్టేసుకోవాలండి. సెంటర్లోకి ఇలాగ అనేది కుచ్చిపెట్టేసుకొని సూదికి దారం ఎక్కించుకొని ఇందాక మాదిరి ఇలా కుట్టేసుకోవడమే. ఇంకొకటి కూడా సేమ్ ఇలా అనేది కుట్టుకోవాలండి. ఇంకొకటి కూడా దీని మీద పెట్టేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత 1 ఇంచు క్లాత్ అనేది తీసేసుకోండి, సేమ్ క్లాత్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని ఇటు సైడ్ అనేది పెట్టేసుకోవాలి. దీనికి మనము ఇక్కడ చూడండి ఇలా వచ్చేటట్టు ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని అనేది సూదితో కుట్టు అనేది వేసేసుకున్నాము. ఎగస్ట్రా ఉన్నది అనేది కట్ చేసేసుకున్నామండి. దీన్ని మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి, అంటే పక్కకు పోకుండా కుట్టు అనేది వేసేసుకోవాలి. మీరు ఇక్కడ కాల్చినా సరిపోతుంది, లేదా గమ్ము పెట్టేసినా కానీ సరిపోతుందండి. నేనైతే కుట్టు వేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇలా అనేది వస్తుంది. దీని లోపల అనేది మనము దీన్ని అనేది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇందులోకి మనము ఇలాంటి పప్పి ఒకటి పెట్టుకున్నామంటే కనుక మనకు జుట్టు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. దీన్ని మీరు ఇలాగే పెట్టుకోవచ్చు, లేకుంటే కనుక చూడండి నేను ఇందాక కట్ చేశాను కదా, మనం రుబ్బెన్ టైప్లో ఎలా పెట్టుకోవాలి అనేది. దీన్ని తీసి ఇక్కడ చూడండి ఇలా అయినా పెట్టుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు ప్లెయిన్గానే పెడుతున్నానండి నేనైతే. ఇప్పుడు దీనికి అనేది ఇక్కడ అనేది మనకు ఒక పూస అనేది పెట్టేసుకున్నాము. చూడండి వైట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏది బాగుంటుంది ఈ క్లాత్ మీదకి అనుకుంటే ఆ కలర్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇలాగనే ఇంకొకటి కూడా ఇలా అనేది పూసలు కుట్టుకుంటే బాగుంటుందండి. చూడ్డానికి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఇంకొక హెయిర్ బెండ్ కూడా అనేది రెడీ అయిపోయిందండి. ఇక చూడండి మనకైతే ఇంకా హెయిర్ బెండ్స్
చాలా మటుకు అనేది రెడీ అయిపోయాయి. ఈ 2 చూడండి హెవీగా ఉంది గదా! ఇదైతే హెవీగా ఉంది. ఇది నార్మల్‌గా ఉంది. ఇంకొకటి గూడా కుట్టేసాము. ఇది గూడా అనేది సేమ్ మోడలే అండి. అందుకోసమని ఇంక ఇవేమి అనేది చూపించట్లేదు. ఈ 2 అనేది కూడా సేమ్ మోడలే. ఇవే మోడల్సే. ఇక్కడ నేను కుట్టినటివన్నీ గూడా మీకు చూపిస్తాను. చూడండి ఇవి నేను కుట్టినటివైతే గనక హెయిర్ బ్యాండ్స్ అయితే గనక ఇవి అనేది ఇది ఇవన్నీ ఒకటే మోడల్ అండి. ఇవెల్లా అనేది ఒకటే మోడలే. అందుకు దీనిలకైతే గనక ఏం చూపించట్లేదు. నేను ఇది అనేది చూపించాను గదా! ఇది ఒకటే కుట్టేదైతే గనక క్లాత్ అనేది డిఫరెంటు. ఇది వచ్చేసి మీకు చూపించాను గదండీ! ఇది కుట్టేది గూడా చూపించేసాను. మనకి ఇప్పుడొచ్చేసి మనము 4 మోడల్స్ అనేది కుట్టుకున్నామండి. దీంట్లో ఏది బావుంది అనేది ఇంకా కామెంట్ చేయండి. ఇవి పెట్టుకొని గూడా మీకు చూపిస్తాను. ఇంకొకటి ఇక్కడ అనేది నేను కుట్టు వేసేది చూపిస్తా అన్నాను గదండీ! కుట్టు వేసేదైతే ఇంకా ఏమీ లేదండి. నేను లాస్ట్‌లో చెప్తానన్నాను గదా! సూదికి సేమ్ కలర్ దారం అనేది ఎక్కించుకోండి. నేనైతే సేమ్ ఏసుకోలేదు. కానీ మీరు సేమ్ కలర్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఇంతేనండి. ఊరికే ఇలాగ. దీన్ని క్లాత్ అనేది ఇది పీసులు రాకుండా ఉండడానికి. మీకు ఇంకొకటేందంటే మీరు ఒకేళ ఖాళీగా ఉంటే ఇది చిన్న బిజినెస్ మాదిరి గూడా జేసుకోవచ్చు. మన పక్కన ఫ్యాన్సీ స్టోర్సు అవి ఉంటాయి గదండీ! వాళ్ళను ఒకేళ తీసుకుంటారేమో అడిగి ఒకసారి కనుక్కొని మీరు ఆన్‌లైన్‌లో ఎలాస్టిక్ పెట్టుకున్నారనుకోండి తక్కువ రేట్ అనేది దొరుకుతుంది. అంటే తక్కువ రేటుకు ఎలాస్టిక్ అనేది మనకు వస్తుందండి. మీరిలాంటివి అనేది కుట్టివ్వచ్చు. మనకు ఒక్కొక్క దానికి రూ. 8, రూ. 9 అలా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకు మేలే గదండీ! ఇంతేనండి. ఇది వేరే కలర్ దారం అయి కనిపిస్తా ఉందండి. మళ్ళీ నేను ఎక్కించుకోవడం ఎందుకనేసి ఊరికే అలా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇవి మనము ఈరోజు కుట్టుకున్నటివన్నీ అయిపోయినాక మనము ఇవి హెయిర్ బెండ్స్ అనేది కుట్టుకున్నాం గదండీ! ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా బాగొచ్చాయి గదా! మనం తీసుకోవడానికి, పెట్టుకోవడానికి గూడా చాలా బావుంది. ఇవి నేనొకసారి పెట్టుకొననేది చూపిస్తాను. చిన్న పిల్లలకైతే చాలా బావుంటుందండి. స్కూల్‌కి పోయేటప్పుడు పెట్టుకోవడానికి చాలా అంటే ఇంకా చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి నేనైతే గనక ఇలా పెట్టుకున్నాను. హెయిర్ అనేది ఇలా వదిలేసుకొని పెట్టుకుంటే చాలా బావుంటుంది. నాకైతే గనక చాలా బాగా నచ్చాయండి. మా పాప చూసైతే "మమ్మీ నాకు కావాలి. నువ్వెవరికన్నా ఇచ్చేవు" అనేసి అంటుందండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అడిగినారంటే సర్లే తీసుకోండి అనేసి ఇచ్చేస్తా ఉంటాను. అందుకోసం మా పాప అయితే "ఎవరికీ ఇవ్వక మమ్మీ నాకు కావాలి. శనివారం రోజు నేను వేసుకొని పోతాను స్కూల్‌కి పెట్టుకొని పోతాను" అనేసి అనిందండి. అందుకోసం అనేసి ఇది అలాగే పెట్టేసాను. మీకు చూపించాలనేసి అయితే గనుక తీసుకున్నాను. మా పాప తీసుకొని దాసిపెట్టుకుంటూ ఉంది. ఇంకొకటొచ్చేసి మనము ఇంకొకటి గూడా చేసాం గదా! అది గూడా అనేది చూద్దాము. ఇది ఇంకొకటండి. చూడండి మనకు ఇలా అనేది ఉంటుంది. ఎంత బావుందో ఇది గూడా. అంటే ఇలాంటివి అనేది పెద్దవాళ్ళకనేది సెట్ అవుతుందా అండి? అంటే పెద్దవాళ్ళకంటే మ్యారేజ్ అయిపోయి పిల్లలున్న వాళ్ళకంటే నాలాంటి వాళ్ళకైతే ఇలా సింపుల్‌గా అనేది సెట్ అవుతుంది. ఇందాక పెట్టుకునేది హెయిర్ వదిలేసుకొని జీన్స్ మీదకైనా, చిన్న పిల్లలకైనా ఎవరికైనా జుట్టు ఎక్కువగా ఉన్న వారికి ఇంకా బావుంటదండి. ఇది ఇంకొకటి. ఇంకొకటొచ్చేసి ఇదైతేనక నేను హెయిర్ బెండు మీకు ఇది కుట్టేదైతేనక చూపించాను కదండి. సేమ్ అలాగే కుట్టేసి ఈ రుబ్బెన్ అనేది కింద పెట్టేసి ఇక్కడ కొన్ని పూసలు అనేది పెట్టేసానండి. అంతే ఈ పూసలు అనేది పెట్టేసాను. ఇది వచ్చేసి ఇలా మనకు ఇట్లా మామూలుగా జుట్టుకు పెట్టుకుంటారు కదండి. ఇది పెట్టుకోవడానికి కూడా నాకు రావట్లేదు. ఇవి జడ అల్లుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. ఇలాగా మనకు జడ అల్లుకున్నప్పుడు అనేది ఇలాగా కనిపిస్తూ ఉంటుంది. జడ అల్లుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు కింద.
ఇట్లా అనేది పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఇంకా జడ వేసుకోలేదండి, హెయిర్ బ్యాండ్ అది పెట్టడానికి అనేది చూపిస్తాను కదండి, అందుకోసము. చూడండి ఎంత బాగుందో కదా. బయట నుంచి కొనుక్కునే బదులు ఇది చాలా బెటర్ అయిన ఆప్షన్ అండి. ఇప్పుడు నేను పెట్టుకునే హెయిర్ బ్యాండ్ నా డ్రెస్ మీదకి బాగా మ్యాచ్ అవుతుందండి. చూడండి డ్రెస్ మీదకి బాగా అనేది మ్యాచింగ్ అవుతుంది కదా, ఇలా అనేది వేసుకోవచ్చు. మీకు నేను అన్ని వేసుకొని అనేది చూపిస్తూ ఉన్నానండి. చూడండి ఎంత బాగుందో జుట్టుకు. ఇది అనేది సేమ్ అలాగే కుట్టేసి మనకు ఓపెన్ ఉన్న దగ్గర పూసలు అనేది కుట్టేసానండి, గోల్డ్ కలర్ పూసలు అనేది కూడా బాగుంటాయి కదా అన్నట్టుగా. మనకు ఈ పూసలు అనేది ఇలా ముందుకు వచ్చేటట్టు పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి హెయిర్ బ్యాండ్స్ మొత్తం అనేది చాలా బాగా నచ్చేసాయి. మీకు ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా కొత్తగా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కొత్త డిజైన్ ఏమైనా కావాల్సినా కూడా కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే వేస్ట్ క్లాత్ కనుక మీరు కూడా అనేది ట్రై చేయండి, మీ పిల్లలకి అనేది చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.